హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియో ఏంటి అంటే ఆనియన్ పకోడా అయితే చేశానండి. ఈ పకోడీ తినడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ కూడా రాదు. నేను వేసే మెటీరియల్ వల్ల మన గ్యాస్ట్రిక్ కూడా రాకుండా ఉంటుంది. తప్పకుండా ఈ వీడియో అయితే ఒకసారి చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కంటెంట్ బాగుందంటే కామెంట్ చేయండి. అయితే ఫస్ట్ ఏంటంటే ఒక ఖాళీ గిన్నెలో చక్కగా పొడవుగా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక 4 ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి. పెద్ద సైజు. ఇది ఆనియన్ పకోడా కదా, ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. ఇలా చీలికల్లా చక్కగా చీల్చేసుకొని ఒక 1/2 కిలో శనగపిండి అయితే వేసుకున్నానండి. ఇది బాగా ఈ శనగపిండి ఉల్లిపాయలంతా కలిసేలా వేసుకొని సరిపడేటట్టు అయితే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మనకి ఎంత సాల్ట్ అయితే కావాలో అంతా నేను యాడ్ చేసుకున్నానండి. తర్వాత అల్లం కొంచెం ముక్క తీసుకొని చక్కగా కడిగేసి దాన్ని మెత్తగా దంచేసుకొని అందులో వేసి వెల్లుల్లి ముక్కలు అలానే వెల్లుల్లి అల్లం కూడా చక్కగా దంచి వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. ఆ టేస్టీకి చాలా బాగుంటాయి. తర్వాత కొంచెం జీలకర్ర, ఈ జీలకర్ర కూడా వేయడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ట్రిక్ అనేది రాదనమాట. ఈ పకోడీ తినడం వల్ల ఏం కాదు, ఎర్లీ మార్నింగ్ తిన్నా కూడా మంచిది. మార్నింగ్ టిఫిన్లో అయితే చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా చక్కగా కలిపేసుకొని నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు కూడా మనకి యాంటీబయాటిక్ కదా, ఈ పసుపు వేసుకోవడం వల్ల కూడా మంచిది. ఈ పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ టేస్ట్ కోసం అయితే నేను పుల్లటి పెరుగు అయితే యాడ్ చేసుకున్నానండి. పసుపు, పెరుగు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కలిపి వేసుకొని చక్కగా సాఫ్టీగా అయితే నేను ఈ మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చూసారా, నేను చక్కగా కలిపేసుకుంటున్నాను. ఇగోండి పసుపు అయితే ఇప్పుడు చూపిస్తున్నాను. చూడండి, పసుపు ఒక కప్పు, చిన్న సైజు మన వాటర్ కప్ ఉంటుంది కదా, వాటర్ బాటిల్ కప్ అంత పసుపు అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే ఒక స్పూన్ ఉన్నారా. ఇవన్నీ కలిపిన తర్వాత సాఫ్టీగా మనం కలుపుకోవడానికి సరిపడేటట్టు వాటర్, ఎందుకంటే పకోడీ వేసే విధంగా చక్కగా సరిపడేంత వాటర్ వేసి బాగా కలిపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూసారా, బాగుందా? మీకు ఈ ఛానల్ బాగుంది అని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మెసేజ్ అయితే చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది ఒక కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సాఫ్ట్గా ఇప్పుడు రైనీ సీజన్ అయితే స్టార్ట్ అయింది కదా, మనం ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టిఫిన్ బేస్ కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ బ్యాటర్ అయితే చూసారా ఇలా బాగా వచ్చిందా. ఇప్పుడు మనం దీన్ని చూడండి, పకోడీకి సరిపడేటట్టు అయితే బాగా కలుపుకున్నాను. అయితే బాండీలో ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. ఈలోగా మనం చక్కగా దాన్ని మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాలు అయితే నాననివ్వాలి. ఈలోగా ఆయిల్ కూడా హీట్ అవుతుంది. మూత తీసిన తర్వాత ఈ విధంగా తయారైన దాన్ని కొంచెం మనం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు కూడా కట్ చేయకుండానే నేను వేసుకున్నాను. టేస్ట్గా ఉంటుందండి, స్మెల్ బాగుంటుంది. చక్కగా పడేయకుండా తినేయాలండి. కరివేపాకు ఇవన్నీ వేస్ట్ చేయకుండా చక్కగా తింటే బాగుంటుంది. కట్ చేసుకుంటే అక్కడక్కడ ఉంటుంది, ఇలా అయితే బాగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, ఇలా ఒకటి ఒకటిగా చక్కగా వేసుకుంటూ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా. నా ఛానల్ మీ అందరూ నా ఛానల్ సపోర్ట్ చేయాలని, ఈ ఛానల్ని ముందుకి పంపిస్తారని మీ అందరినీ వేడుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని బాండీ అంతా వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయింది కనుక బాగానే ఫ్రై అయిపోతాయి. మంచి మంచి బ్యూటీ టిప్స్, మీకు లిప్ డార్క్నెస్, పింపుల్ ట్రీట్మెంట్స్, హెయిర్ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ అవన్నీ అయితే నేను చూపిస్తాను. ఎవరెవరికి ఏం కావాలి అనేది మీరు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ వీడియోస్ అన్నీ వాచ్ చేస్తే కదా ఏ వీడియో అనేది మీకు ఉపయోగపడే వీడియో అయితే నేను చేయడానికి చూస్తాను. అయితే మళ్ళీ రెండోసారి ఇప్పుడు ఇవి బాగా పైన కలపాలండి. చక్కగా ఫ్రంట్లో ఫ్రై అయ్యి నెక్స్ట్ అలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి కదా ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయినవి మనం చక్కగా వేటికి వాటి చక్కగా తీసుకొని ఒక ప్లేట్లో అయితే నేను తీసేసుకుంటున్నానండి. చూడండి, కరకరలాడుతూ సాఫ్టీగా రైనీ సీజన్లో ఆనియన్ పకోడీ మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది.
మీ అందరు కూడా ఈ ఛానల్ వాచ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఉపయోగపడేవి నేను తయారైతే చేస్తున్నానండి. ఇప్పుడు అయిపోయిందండి, ఒక ట్రిప్ అయితే అయిపోయింది. సెకండ్ ట్రిప్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఈ పకోడీ వేసుకోవాలి. ఇగోండి రెండోసారి కూడా నేను రెడీ చేసుకుంటున్నాను. ఇవి పిల్లలు ఎవరైనా తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్, మార్నింగ్ టిఫిన్ బాక్స్లో అవన్నీ తినడానికి అయితే బాగుంటాయి. ఆయిల్ కూడా పీల్చకుండా మనం టిష్యూ మీద వేసుకుంటే చక్కగా బాగుంటుందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.